డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. కె. గంగవరం మండలంలో రూ.30 లక్షలకు ఎగనామం పెట్టిన గులాబీ మహిళ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలంలో ఏకంగా 30 లక్షల రూపాయలకు ఎగనామం పెట్టింది ఓ మాయలేడి. వివరాల్లోకి వెళ్తే కె. గంగవరం మండలం దంగేరు గ్రామంలో నివసిస్తున్న హనుమంతువర్జుల సుబ్బలక్ష్మి హోటల్ క్యాటరింగ్ వ్యాపారం నడుపుతోంది. క్యాటరింగ్ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని ఈ మహిళ మాయ మాటలు చెప్పి డబ్బున్న అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంది. అధిక వడ్డీ పేరిట తెలిసిన వారందరికీ గేలం వేసి రూ.30 లక్షలకు టోకరా వేసింది. రామచంద్రపురం పట్టణంలో స్టార్ హోటల్ పెడదామని కల్లబొల్లి మాటలు చెప్పి పానింగపల్లి గ్రామానికి చెందిన కోడూరి వెంకట రమాదేవిని వలలో వేసుకుంది. ఆమె దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు లాగింది. అలాగే రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామం దేవాంగుల కులానికి చెందిన గొల్ల పల్లపు రాజుకి తన కుమారుడు తిరుపతిలో ఉన్నత చదువులు చదువుతున్నాడంటూ అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని 1-2 సార్లు వడ్డీ చెల్లించి ఆ తర్వాత మొహం చాటేసింది. ఈ విధంగా సుబ్బలక్ష్మి తన వలకు చిక్కిన వారందరి నుంచి 30 లక్షలు కాజేసి ఒకేసారి అందరికీ కుచ్చుటోపి పెట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు లబోదిబోమంటూ అఖిల భారత రైతు కూలీ సంఘాన్ని ఆశ్రయించి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏకేఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం తమ డబ్బులు తమకు ఇప్పించాలని మీకోసం కార్యక్రమానికి వినతిపత్రం సమర్పించుకున్నారు. అవునమ్మా అవునమ్మా ఇది వాళ్ళు ప్రింట్ చేసిందండి. దీని మీద రిటన్ అగ్రిమెంట్ ఏమి ఉండదండి. ఇంకా వాళ్ళు ఇచ్చిందే మనం పాటించాలి. రైస్ మిల్ యాజమాన్యాలమ్మా ఇవి వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఏముండవమ్మా, ఒక రిటన్ అగ్రిమెంట్ ఉండదండి ఇక్కడ మొత్తం. అంటే మరి మా పాల పేరు మాది కాదు కదండి. దీని ప్రకారమే పనిచేస్తారు. ప్రతి మిల్లులోనే ఉంటుందండి. ఇది యాజమాన్యాలు వాళ్ళు ప్రింట్ చేసి పంపించేస్తుంటారండి. ప్రతి 2 రోజులకు ఒకసారి పెంచేవాళ్ళండి. ఏరియాస్ కూడా ఇచ్చేవారండి. ఒక 6 నెలలు లేట్ అయితే అయ్యి లేవండి. అలాగే ఇప్పుడు ఈ రేట్లు కూడా లేవండి. అంటే వాళ్ళు ఆర్డినరీ ప్రింట్ చేసిన ప్రకారం 2026 దాకా ఆగాలంటున్నారండి వాళ్ళు. అంటే 2 సంవత్సరాలు బయటికి ఎక్కువగా చెప్తున్నారండి వాళ్ళు. వాస్తవం 2024 అయిపోయిందండి. మా డిమాండ్ ఏంటంటే అమ్మా, మీ ఇలాంటి అధికారుల సమక్షంలో అధికారులను కూర్చోబెట్టి ఎలర్స్ని కూర్చోబెట్టి మాకు అగ్రిమెంట్ చేసి పెడతారని రేట్లు పెంచారని మేము డిమాండ్ చేస్తున్నాం. కోరుకుంటున్నాం మిమ్మల్ని కొంచెం మాకు ఈ సమస్య చేసి పెట్టండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. అప్పట్లో ఆయన కూడా ఇచ్చామండి మేము మండపేటలో. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే మా బతుకులు మాట్లాడలేదమ్మా. మా శ్రమ ఎక్స్ప్లోర్ అవుతుంది. బాగా బాగా దోపిడీ చేస్తాను. నేను లీడర్ అండి, లీడర్ ఆఫ్ ద అసోసియేషన్ యూనియన్, ట్రేడ్ యూనియన్. మీడియా మిత్రులకి, ప్రజాస్వామికవాదులకి, కూటమి ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ సంబంధించి ఈరోజు మేము మండపేట, ఆలమూరు, అలాగే రామచంద్రపురంలో ఉన్నటువంటి డివిజన్లో అనేక రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లో చాలామంది కార్మికులు జట్టుకూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏవి కూడా ఈ కార్మిక సమస్యను పట్టించుకోలేదు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ గారు మండపేట వచ్చినప్పుడు కూడా మేము మా రైస్ మిల్ జట్టు కార్మికుల సమస్యలను విన్నవించాం. వాస్తవానికి 2 సంవత్సరాలు ఒకసారి రైస్ మిల్ జట్టు కార్మికులకి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచుతూ ఉంటారు యాజమాన్యాలు. అది కూడా వార్ల అగ్రిమెంట్ మాత్రమే. లేబర్ అధికారులు ఎవరో కూడా కనిపించరు. ఈ కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తారని చూస్తాం మేము. ఎందుకంటే ఈ 6 కాలం నష్టం చేసినటువంటి నష్టపోయిన కార్మికులకి సరైన కూలీ రేట్లు ఈ రోజు కూడా లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి 2024 ఏప్రిల్ 1 నుంచి రేట్లు పెరగాలని అవసరం ఉంది. కానీ ఈరోజు కూడా యాజమాన్యాలు రేట్లు పెంచకుండా ప్రచారం చేస్తూ ఉన్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటా ఉన్నారు. వలస కార్మికులను తీసుకొచ్చి బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను తీసుకొచ్చి వాళ్ళని బానిసలుగా ఎంచుకుని వాళ్ళ చేత చాలా దారుణంగా హీనమైన స్థితిలో వాళ్ళ చేత పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కూడా మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసిన యాజమాన్యాలు రేట్లు పెంచడానికి ముందు రావట్లేదు. యాజమాన్యానికి లేబర్ అధికారులు లొంగిపోతున్న కారణంగా ఈ రోజుకి కూడా దాదాపు మండపేట రైస్ మిల్లో ఇంత పరిశ్రమ ఉన్నా కానీ ఒక రాతపూర్ణ అగ్రిమెంట్ లేదు. రాతపూర్ణ అగ్రిమెంట్ లేకపోవడం వల్ల
యాజమాన్యాలు 2 సంవత్సరాల అగ్రిమెంట్ అని 3 సంవత్సరాలు పెంచారు మళ్ళా. అంటే నోటు మాట వల్ల వాళ్ళకి ఏది జరిగినా అక్కడ అమలు జరిగిపోతా ఉంది. ఈ సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వెంటనే లేబర్ అధికారులు ఆర్డీఓ గారి సమక్షంలో చర్చలు జరిపి యాజమాన్యానికి కార్మికులకి న్యాయబద్ధమైన రేట్ల ఒప్పందం కుదుర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు. మీడియా మిత్రులు నమస్కారం. రామచంద్రపురం మండలం తూర్పుగోదావరి జిల్లా అసమత్ గ్రామం మాది, దేవంగుల సంఘం మాది. తర్వాత నా పేరు దుర్గా పల్లపరాజు. హనుమంతు వజ్ర సుబ్బలక్ష్మి నా దగ్గర 10 లక్షల రూపాయలు చేయబోతుల కింద పట్టుకెళ్ళింది. చేయబోతుల కింద పట్టుకెళ్ళి, మా అబ్బాయి తిరుపతి దేవస్థానంలో చదువు అయిపోయిందమ్మా, చెక్ వస్తుంది మాకు, ఆ చెక్ వచ్చినంటే నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను, మా అబ్బాయి చదువుని మొత్తం వాళ్ళ గురువుగారికి సన్మానం చేయాలి అని మాకు 10 లక్షల రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయమ్మా అన్నదండి. అన్న తర్వాత ఏమన్నా అంత డబ్బు నా దగ్గర లేదు, నేను కూడా బయట నుంచి తేవాలన్నాను. సరే అయితే ఎక్కడ చూసుకుని అడిగి నాకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసాము, నీకు నెలలో డబ్బులు సరిపెడతాను నేను అని చెప్పింది. ఎల్ల గ్రామం నుంచి నేను ఒక 5 లక్షల రూపాయలు తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ఆవిడకి 2 దఫాల కింద 5 లక్షలు కూడా ఫోన్పేలో వేసాం. వేసిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, నాకు ఇంకొక 5 లక్షలు అడ్జస్ట్మెంట్ చేయాలమ్మా, నా కారు ఉంది 1194 కారు స్విఫ్ట్ డిజైర్, ఆ కారు అట్టుకొచ్చి మా గుమ్మలో పెట్టి 5 లక్షల రూపాయలు పట్టుకెళ్ళింది మా దగ్గర పట్టుకెళ్ళిందండి. మా దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత మా అబ్బాయికి సన్మానం చేసి వచ్చేస్తాను, నేను ఒక రోజు కారు కావాలి నాకు, తిరుపతిలో వస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత తిరుపతి వెళ్ళింది, వచ్చేసింది, కారు గుమ్మలో పెట్టేసింది. పెట్టిన తర్వాత ఏమన్నా మేడం గారు పట్టుకెళ్ళిపోతున్నారు కదా, పట్టుకెళ్ళిపోతారంటే, కాదమ్మా ఇంకా చెక్ పని అవ్వలేదు, మా అబ్బాయి చెక్ పేరు తేడా వచ్చింది, నీకు ఇంకొక నెలల టైం పడుతుంది అని చెప్పింది. పోయిన సంవత్సరం 27/8/2024 పట్టుకెళ్ళింది డబ్బులు. 3 నెలలు సమర్థంగా మా ఇద్దరికి మంచిగా మాటలు జరిగినాయి. వడ్డీ కూడా మాకు 3 నెలలు సుమారు కూడా వేసేసింది. మనకి వేసేసిన తర్వాత పండక్కి డబ్బులు కావాలని చెప్పేసి అడిగిన తర్వాత, నేను డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళు, నువ్వు మాకు అందరూ తెలుసు అధికారులు, మేము అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా తిరుగుతారు అని చెప్పిందన్న. తర్వాత మనకి ఏంటంటే ఆవిడ ద్రాక్షారం చుట్టుపక్కల గ్రామంలో నివాసం ఉంటుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎప్పుడైనా సరే డబ్బులు కోసం వెళ్తే రేపిస్తాను మాపిస్తాను చెప్పింది. తర్వాత నేను తెచ్చిన వడ్డీ డబ్బులు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తాం మొదలెడితే, మా ఇంట్లో ఆడవారి దగ్గర బంగారం తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు సరిపెట్టడం జరిగింది. ఇంకా 5 లక్షల రూపాయలు ఇంకా నేను బయట అప్పు ఇవ్వాలన్నా. అది జరిగిన సిచ్యువేషన్. మా ఇంటికి వచ్చి కారు వేసుకుని వెళ్ళి తర్వాత నేను కారు పంపించేస్తాను అని చెప్పిన తర్వాత మాకు డబ్బు